ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంను మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనం, పల్లెములకు దిక్కు పశువులు విశ్రాంతి నందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసిన గనుక ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం, పచ్చిగల చోటను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తప్పరిల్ల చేయును. యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, తేజోవతులైన పరిశుద్ధుల స్వాస్థ్యముల పాలువారు మగుటకు మనను పవిత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము. చివరిగా ఒక మాట, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారు అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశైనా మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కుటుంబం ఎంచుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన విశ్రాంతిని మీరు ప్రవేశించుటకు తగిన మార్గం ఎంచుకుని నిన్ను మహిమపరిచేవారు ఘనపరిచేవారుగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి ఈ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.